కార్తీక పురాణము 4వ అధ్యాయము. ఈరోజు దీపారాధన మహిమ గురించి తెలుసుకుందాము. ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి పొందారని చెప్పుచుండగా, జనక మహారాజు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది. కార్తీక మాసంలో ముఖ్యముగా ఏమేమి చేయాలో, ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలెనో వివరింపమని కోరగా వశిష్ఠుల వారు ఇలా చెప్తున్నారు. జనక, కార్తీక మాసమందు సర్వసత్కార్యములను చేయవచ్చును. దీపారాధన ముందు అతి ముఖ్యము. దీని వలన మిగుల ఫలము పొందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్థము శివాలయంన గాని విష్ణువాలయం నందు గాని దీపారాధనము చేయవచ్చును. సూర్యాస్తమయమందు గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి నొందుదురు. కార్తీక మాసం హరిహరాదుల సన్నిధిలో ఆవు నేతితో గాని, కొబ్బరి నూనెతో గాని, అవిసె నూనెతో గాని, విప్ప నూనెతో గాని, నువ్వుల నూనెతో గాని ఏది దొరకనప్పుడు ఆముదముతో గాని దీపము వెలిగించి ఉంచవలెను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగుల పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను ఉండుటయేగాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధినికి వెళ్తారు. ఇందుకొక కథ చెప్తాను వినుము అని వశిష్ఠుల వారు జనక మహారాజుతో శత్రుజిత్ కథను చెప్తున్నారు. పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతానము లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా అచడకు పిప్పలాదుడను మునిపుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందుకు ఈ తపమాచరించుచున్నావు? నీ కోరిక ఏమిటి అని ప్రశ్నించగా, పాంచాల దేశరాజు ఇలా చెప్తున్నాడు. ఋషిపుంగవ, నాకు అష్టైశ్వర్యములు, రాజ్యము, సంపద ఉన్నను. నా వంశపు నిల్పుటకు పుత్ర సంతానము లేక కుంగి కృషించి ఈ తీర్థస్థానమున తపము చేసుకుంటున్నాను, తపమాచరించుచున్నాను అని చెప్పెను. అంత మునిపుంగవుడు, ఓయి, కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెళ్ళిపోయెను. వెంటనే పాంచాలరాజు తన దేశమునకు వెళ్ళి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము 1 రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడువకుండా 1 దినములు అటుల చేసెను. తత్పుణ్యకార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా 9 మాసములు నిండిన తరువాత ఒకానొక శుభముహూర్తమున ఒక కుమారునిని కనెను. ఆ రాజకుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజిత్తు అనే నామకరణము చేయించి అమిత గారాభముతో పెంచుచుండిరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయించి రాజు శాసించెను. రాజకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానడగుచ్చు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి నేర్చుకునెను. కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను, తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికి కనిపించిన స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొనుచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుని ఎడల చూసి చూడనట్లు విని విననట్లు ఉండిరి. శత్రుజిత్తు ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డు చెప్పు వారులను ఎదిరించిన వారిని నరుకుదునని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులను చేసెను. ఒకానొక సమయంలో ఒక బ్రాహ్మణుని భార్యను శత్రుజిత్తు చూసెను. ఆ స్త్రీ చూడడానికి చాలా సౌందర్యవతి, మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణించుటకు శక్యము కాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిశ్చేచ్చుడై ఉండెను. ఈ రాజకుమారుడు ఆమెను సమీపించి తన కోరికను తీర్చమని ఆమెను కోరెను. ఇలా ఒకరికొకరు పరస్పరం మాట్లాడుకొని ఒక అర్ధరాత్రి వేళ ఒక శివాలయంలో కలుసుకోవాలని అనుకున్నారు. ఈ విషయము ఎటులో ఆ బ్రాహ్మణ స్త్రీ యొక్క భర్తకు తెలిసెను. ఇది ఇలా ఉండగా ఒక కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ఇరువురును శివాలయమున కలుసుకొనవలనని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరారు. ఈ సంగతి పసిగట్టిన బ్రాహ్మణుడు కూడా అంతకుముందే కత్తితో సహా బయలుదేరి ఆ గర్భగుడిలో ఉండెను.
ఆ ఇద్దరు ఆ గుడిలో కలుసుకుని చీకటిగా ఉన్నది అని అనుకుంటూ ఉన్నారు. ఒక దీపముండున బాగుండును కదా అనుకొని అప్పుడు ఆమె తన పైట కొంగును చించి అక్కడ ఉన్నటువంటి ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించారు. అదే సమయమున ఆమె భర్త వారి ఇరువురును చూసి తన దగ్గర ఉన్నటువంటి కత్తితో ఆ ఇద్దరిని పొడిచి తాను కూడా పొడుచుకుని చనిపోయెను. ఆ ఇరువురు కలుసుకున్నది ఒక శివాలయమున. అది కూడా కార్తీక సోమవారము మరియు ఆ రోజు కార్తీక పౌర్ణమి. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారము అగుట వలను ఆ రోజు ముగ్గురును చనిపోవట వలను శివదూతలు ప్రేమికులెరువురిని తీసుకుని పోవుటకును యమదూతలు బ్రాహ్మణుని తీసుకుని పోవుటకు అక్కడికి వచ్చారు. అంత యమదూతలను చూసి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరెలా వచ్చారు? వాళ్ళని తీసుకుని వెళ్ళడానికి శివదూతలు ఎలా వచ్చారు? నేను చేసిన తప్పు ఏమి ఉందో చెప్పమని అడిగెను. అంత యమకింకరులు ఇలా చెప్తున్నారు, ఓ బ్రాహ్మణుడా, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారము దినమున తెలిసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిని దీపం వెలిగించటం వలన అప్పటి వరకు వారు చేసిన పాపముల అన్నీయును నశించిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకుని పోటకు శివదూతలు వచ్చారు అని చెప్పగా ఈ సంభాషణ అంతయు వినుచున్న రాజకుమారుడు శత్రుజిత్తు, అలా ఎన్నటికీ జరగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నా ఇప్పటికీ మేము ముగ్గురమును ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించాము. మా తప్పు మేము తెలుసుకున్నాము కనుక ఆ ఫలము మా ముగ్గురికి వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునికి దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానము ఎక్కించి శివ సాన్నిధ్యమునకు తీసుకుని వెళ్ళారు శివదూతలు. ఆ విధంగా వశిష్ఠుల వారు జనక మహారాజుతో ఈ విధంగా చెప్తున్నారు, వింటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయుట వలన వారు చేసిన పాపములు పోగొట్టుకునుటయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యము పొందుతారు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 4వ అధ్యాయము 4వ రోజు పారాయణము సమాప్తము. కార్తీక మాసంలో వచ్చే 4వ రోజును చవితి తిథి. ఈరోజు మంగళవారం, కార్తీక శుద్ధ చవితి, నాగుల చవితి. కార్తీక మాసంలో వచ్చే చతుర్థి తిథిని నాగుల చవితి అంటారు. ఆ రోజున నాగులను పూజ చేస్తారు. పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టలో ఆవు పాలు వేసి చిమ్మిలి చలిమిడి నివేదిస్తారు. నాగదేవత సంతానకారకుడు అయిన సుబ్రహ్మణ్యుని యొక్క నామములలో వంశవృద్ధి కారకాయ నమః అని ఒక నామము విశేషంగా చెప్తుంటారు. ఆయన సంతానకారకుడై వంశమును నిలబెడతాడు. ఆ కారణము చేత పాముని సుబ్రహ్మణ్యునిగా భావన చేసి పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోస్తారు.